హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు. ఎందుకు కనుమ రోజు ప్రయాణం చేయకూడదు? చేస్తే ఏమవుతుంది? ఏమన్నా అపశకనాలు జరుగుతాయా అంటూ కొంచెం నాస్తికవాళ్ళు కూడా లేదా వితండవాదం చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ సాంప్రదాయానికి మూలమేంటి, అర్థమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంక్రాంతి అంటే తెలుసు మనకు, 3 రోజుల పండగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుము, ఇంకొన్ని ప్రాంతాల్లో 4వ రోజు ముక్క కనుము అని అంటారు. అంటే నాన్ వెజిటేరియన్ ముక్కలు కోసుకొని తినడం అనేది ముక్క కనుము కూడా అనుకుంటారు కొందరు. సరే, ముఖ్యంగా 3 భోగి, సంక్రాంతి, కనుమ పండుగ చేస్తారు. భోగి రోజు తమ ఇళ్లల్లో పాత వస్తువులను లేదా పాత కలపను చిన్న చిన్న మొక్కలను కాల్చి ఉదయం ప్రాంతాల్లోనే, అంటే సూర్యోదయానికి ముందే చలిమంటలు వేసుకోవడం, భోగి మంటలు వేసుకోవడం సాంప్రదాయం. ఉదయం భోగి మంటలతో పాటు ఆ రోజు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తూ పిల్లల యొక్క వేడుక చేస్తుంటారు కొన్ని ప్రాంతాలు. ఇంకొన్ని ప్రాంతాలలో ఆ రోజు బొమ్మల కొలువు కూడా పెడుతుంటారు. పిల్లల సంతోషం కొరకు పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళతో కలుపుకొని బొమ్మల కొలువు వేడుక చేసుకుంటారు. రెండవ రోజు మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి రోజు అందరూ కూడా ఇంటిల్లిపాది పిండి వంటలు చేసుకొని తినడం, ఆ రోజు పరమాన్నం తినడం. అంటే కొత్తగా వచ్చిన పంటలో నుంచి, కొత్త బియ్యం నుంచి వంటలు వండుకొని పరమాన్నం తినడం, తన ఆత్మీయులను, స్నేహితులను, బంధువులను పిలుచుకోవడం. ముఖ్యంగా ఇంటికి అల్లుళ్ళుంటే, ఆడపిల్లలుంటే వాళ్ళని పిలుచుకొని వేడుక చేస్తుంటారు. ఆ రోజు గ్రామం, ఆ ఊరు, వాడ అంతా కూడా పండగ చేసుకోవడం. కొన్ని దగ్గరలో కోడి పందాలు కానీ లేదా ఎడ్ల పందాల పోటీలు కానీ పెట్టుకొని గ్రామ పండగ చేసుకుంటారు. 3వ రోజు కనుమ పండుగ. ఈరోజు సంవత్సరం అంతా కూడా వ్యవసాయం చేసి తమ పంట రాశులు అభివృద్ధి చెందడానికి కానీ సుఖ సంతోషాలు ఉండడానికి ఉపయోగపడినటువంటి, సహకరించినటువంటి తమ ఇంటి పాడి పశువులకు పూజ చేస్తూ కనుమ పండుగ చేసుకుంటారు. అంటే ఆ సంక్రాంతికి అంత పంట అంతా చేతికి వస్తుంది. అప్పుడు ఆ విరామము, ఈ మకర సంక్రాంతి దాటితే మళ్ళీ కొత్త పంటలు వేయడానికి వెళ్ళడానికి వెళ్తుంటారు. కాబట్టి గత సంవత్సరం అంతా పనిచేసినటువంటి పాడి పశువులకు పూజ చేసుకోవడం కనుమ రోజు. సో ఆ రోజు ఆ పశువులు, పాడి పశువులు ఆవు, ఎద్దు, బర్రె ఏది ఉన్న వాటికి అలాంటి కనుమ రోజు ప్రయాణం చేయకూడదు. అంటే వాస్తవానికి ఆ పూజ చేసినటువంటి ఆ పశువులకు ఆ రోజు ప్రయాణ బడలికి ఇవ్వకూడదు, శ్రమించకూడదు, వాటికి రెస్ట్ ఇవ్వాలి. సంవత్సరం అంతా కష్టపడి ఉంటాయి కాబట్టి దాన్ని ఆ రోజు గౌరవప్రదంగా చూసుకోవాలి అంటూ ఆ రోజు ప్రయాణానికి పురికొల్పరు ఎవరైనా. గతంలో మనకు ప్రయాణం అంటేనే కేవలం ఆ బండి, ఎడ్ల బండి సాధనం మాత్రం ఉండే రోజుల్లో వచ్చిన సాంప్రదాయం. ఈరోజు మోటారు వాహనాలు ఉన్నాయి. ఆ విషయం వేరైనప్పటికీ అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ కనుమ రోజు ప్రయాణం చేయకుండా ఎక్కడైతే ఉంటారో, ఏ ఇంట్లో అయితే ఉంటారో, ఏ ఊర్లో అయితే ఉంటారో ఆ ఊళ్ళో ఉండటానికి ఇష్టపడతారు. దాంట్లో ఉన్నటువంటి రహస్యం అదే.